కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినమందు ఆయన నామాన్ని ఘనపరచడానికి, కీర్తించడానికి మరొక అవకాశం ఇచ్చిన ఆ దేవాతి దేవునికి నేను వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు త్వరగా హల్లెలూయా ఆమేన్ అంటుంటే మీరు స్పందించిన కొలది దేవుని కార్యము జరుగుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అంతటా యెహోవా అతన్ని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పినాను కదా, ఎంత తొందర స్పందిస్తే అంత తొందర ముగించబడుతుంది, ఎంత లేట్ అయితే అంత లేట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. చాయిస్ మీది, సంకల్పం దేవునిది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చదవబడిన లేఖనమును మరొకసారి మనం విందాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి. ఎవరి తట్టు తిరిగి? గిద్యోను తట్టు తిరిగి. గిద్యోను తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి. ఏమని అంటున్నాడు ఆయన? బలము తెచ్చుకుని వెళ్ళి. ఆయన తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి ఏమని అంటున్నాడు? బలము తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గిద్యోను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా అండి? గిద్యోను బలహీనమైన స్థితిలో ఉన్నాడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు, నలిగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇక ఆశలేమి లేని స్థితిలో ఆయన దిగజారిపోయి, ఇంకా నాకు ఏ దిక్కు లేదని, ఇంకా నాకు ఎవరు సహాయం చేయాలని, నేను ఇంకా ఎన్నడూ కూడా ఒక విజయాన్ని, ఒక సంతోషాన్ని, ఒక మంచి ఒక సందర్భాన్ని నేను చూడననుకొని ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ కనబడుతున్నాడు. ఎవరి చేత తెలుసా అండి? మిద్యానుల చేత నలిగిపోయి, ఓడిపోయి, వేసారిపోయి, ఇక మాకు విజయం రాదు, ఇశ్రాయేలు దేవుడు మనం విడిచిపెట్టాడు, ఇశ్రాయేలు దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, ఇశ్రాయేలు దేవుడు మమ్మల్ని జ్ఞాపకము ఉంచుకోవటం లేదు అనుకొని ఆలోచన కలిగి ఉంటుండగా దేవాతి దేవుడు, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన తట్టు తిరగడం మొదలుపెట్టాడు. ఆమేన్, 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 ఆమేన్. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోయి నలిగిపోతున్నావా కుమారుడా? వేసారిపోతున్న నా సంఘమా, నలిగిపోతున్న నా కుటుంబమా, నలిగిపోతున్న నా ప్రాంతమా, ఈ రోజున దేవాది దేవుడు నీ వైపు తిరగబోతున్నాడు, నిన్ను చూడబోతున్నాడు, నీతో పలకరించబోతున్నాడు, నిన్ను ముచ్చరించబోతున్నాడు, తన స్వరాన్ని నీకు వినిపింపజేయబోతున్నాడు. తండ్రి నీకు స్తోత్రం నాయన. ఆయన మాట్లాడుచున్న మాట సర్వశక్తి గల మాట, ఆయన మాట లేనిది చేయగలిగిన మాట, ఆయన మాట ఉన్నది మార్చగలిగిన మాట, ఆయన సెలవీయగా భూమి ఆకాశములను సృజించగలిగిన మాట. లవ్ యు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అంటున్నాడు దేవుడు, ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారు, ఎంతమంది అయితే దిగజారిపోయి ఉన్నారు, ఎంతమంది అయితే ఓటని రుచి చూస్తున్నారు, ఎంతమంది అయితే విజయాన్ని నోచుకొని వారుగా ఉన్నారు, ఎంతమంది సక్సెస్ నా జీవితం లేదని బలం ఒక విశ్వాసం కలిగి ఉన్నారు, అట్టి వారితో నా దేవాతి దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు తెలుసా అండి? నువ్వు బలం తెచ్చుకో, నువ్వు బలం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మాట్లాడుచున్న వాడెవడు? మనుషుడు కాదు. మాట్లాడుచున్న వాడెవడు? ఏదో శక్తిహీనుడు కాదు. మాట్లాడుచున్న వాడెవడు? ఏదో నామకర్థంగా దేవుడిని పిలువబడుతున్న వాడు కాడు. మాట్లాడుతున్నవాడు సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. నీ పరిస్థితులన్నీ మార్చగల దేవుడు. నీకున్న ఇరుకులన్నీ తొలగించే దేవుడు. నీ అవమానాలని తొలగించే దేవుడు. నీకొక పూదండగా మార్చగలిగిన దేవుడు. నీ కన్నీరు తుడచగల దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. ఓ లవ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం నాయన. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నా పరమ యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అట అండి? కృంగిన వేళలో లేవనెత్తే దేవుడు, బలహీనతలో బలపరిచే దేవుడు, అనారోగ్యములో ఆరోగ్యం ఇచ్చే దేవుడు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు, ఓడిపోయిన స్థితిని గెలుపుగా మార్చే దేవుడు. నీ దేవాతి దేవుడు సామాన్య వాడు కాడాయన. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు తెలుసా అండి? లోకంలో ఉన్న వారి కంటే, లోకాన్ని శాసించిన వారి కంటే, లోకంలో ఏలుతున్న వారి కంటే, లోకంలో తారుమారు చేయించిన వారి కంటే నీలో ఉన్నవాడు, నీతో మాట్లాడుచున్నవాడు, నిన్ను చూచుచున్నవాడు, నిన్ను పలకరిస్తున్నవాడు, నిన్ను తట్టుచున్నవాడు, నిన్ను బలపరుచున్నవాడు గొప్పవాడుగా ఉన్నాడా? ఏమే ఓ రాబా బాబా రికారా శాందలరా వాస్యాలరా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మాట్లాడుతుంది ఏదో నువ్వు తాత్కాలిక ఏదో విరుద్ధ మందిరానికి ఏదో కూర్చున్నావు నోరి సన్నిధిలో నువ్వు అనుకొని వచ్చినవచ్చు. కానీ నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ స్థితిని చూసిన దేవుడు, నీ ఇబ్బందిని ఎరిగిన దేవుడు ఈరోజు నేరుగా నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి ఈరోజు? నువ్వు బలము తెచ్చుకో, బలము తెచ్చుకో. మిథ్యలను చూసి, శత్రువులను చూసి, దేవునికి స్తోత్రం, నాన్న వారిని చూసి కృంగిపోయావు, నలిగిపోయావు. చదువుతున్న విషయంలో నువ్వు వెనుక పడిపోతున్నావు. నేను అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు, దేవునికి స్తోత్రం, ఎక్కడ పడిపోయావో అక్కడ నేను లేవనెత్తుతాను. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ జ్ఞానాన్ని కనపరుస్తాను. ఎక్కడ తలదించుకున్నావో అక్కడ తలను తలగా ఎత్తబోచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బలం తెచ్చుకో బిడ్డ, భయపడకిగా, కృంగిపోకో. నీతో ఉన్నాడు దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏదో తాత్కాలిక మాట్లాడే మాట కాదది. ఆమేన్. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, బంధువుల ప్రేమ లేదు, ఇరుగు పొరుగు వారి ప్రేమ లేదు. ఒంటరిగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న దావీదు యుద్ధకు దేవుడు వెళ్ళి, నానా ఎవరు ప్రేమ లేదనుకుంటున్నావా? తండ్రి కూడా నీ పేరు చెప్పుకోలేని స్థితిలో నలిగిపోతున్నావా? భార్య భర్త కూడా ఆదరించలేని కరువులో నలిగిపోతున్నావా? బంధువులు కూడా, నా అన్నదమ్ములు కూడా నాకు ఏ చేయూతనియని స్థితిలో నలిగిపోతున్నావా? అయితే నేను అంటున్నాను, ఈరోజు నువ్వు బలము తెచ్చుకో, ఈరోజు నువ్వు నేవరెత్తుకో, నిన్ను నువ్వు కట్టుకో, నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నీతో మాట్లాడుచున్న దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదని నువ్వు గమనించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయబడాలి ఈరోజు? ఏం చేయబడాలి? బలం తెచ్చుకోవాలి. స్తోత్రం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. స్తోత్రం. నా శత్రువులు నన్ను
కట్టినను నరకపు పాశము లారి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వదలకనను ఎడబాయని దేవా, వదలకనను ఎడబాయని దేవా. యెహోవా. స్తోత్రం. ఎవరట బలం? ఎవరట బలం? దేవుడు బలం. హల్లెలూయా. ఎవరు బలం? దేవుని బలం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిష్తీయులు వేలాది మంది ఇజ్రాయిల్ ఆవరించిన కూడా ఇంతంతోడు ఎంత ఉన్నాడంట? జక్కయ్య అయితున్న వ్యక్తి కాదండి. స్తోత్రం, స్తోత్రం కలుగునుగా. గోలియాతు దావీదుని ఎలా చూస్తున్నాడంట? ఇట్లా చూడట్లే. స్తోత్రం. దావీదు అంటున్నాడు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రే నేను కుక్కను, నిజం కుక్కవే రోజు. ఎందుకు తెలుసా అండి? నా బలం చికెన్ మటన్ తింటే రాని బలం. స్తోత్రం, హల్లెలూయా. బలం సిరపులు తాగితే వచ్చిన బలం కాదు, సెలన్ బాటిల్ పెట్టుకుంటే వచ్చిన బలం కాదు. ఆమేన్. ఎండు ద్రాక్ష రసాలు, ఖర్జూరాలు ఇవి తిన్న వచ్చిన బలం కాదు నా బలం. స్తోత్రం, హల్లెలూయా. నన్ను నిర్మించిన వాని వలన, ఆయన ఊపిరి వలన కలుగుతున్న బలం నాలో ఉన్నది కనుక నేను ఈరోజు నిన్ను చంపివేసి ఇశ్రాయేలీయులకు ఒక విజయ సూచకగా నేను మార్చదను. నిన్ను బట్టి సకల రాజ్యాలు వణికిపోయేలాగా, సకల ప్రజలు నిన్ను చూసి వణికిపోయేలాగా, ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు అని ఒప్పుకునేలాగా ఈరోజు నిన్ను నేను చంపివేయబోతున్నాను. చెప్పండి యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బెదిరిస్తున్నాయా? నిన్ను భయపెడుతున్నాయా? నిన్ను కృంగదీస్తున్నాయా పరిస్థితులన్నీ? స్తోత్రం. ఈరోజు వాటితో నువ్వు మాట్లాడు నేరుగా. స్పోక్. ఈరోజు నువ్వేం చేయాలి? మోషే, అయ్యా వీళ్ళందరూ దామంటున్నారు అయ్యా, అయితే ఆ బండతో మాట్లాడు. ఏమన్నాడైనా మాట్లాడగలుగుతారా? ఆమేన్. విశ్వాసం, ఆవగించేంత విశ్వాసం ఉండి ఈ కొండని ఎత్తి సముద్రములో పడమంటే. స్తోత్రం. నేను ట్రై చేస్తాను కొండ లేదండి. దేనికి స్తోత్రం? విశ్వాసం కలిగి పలకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనకు ఎన్ని రీతులుగా మనం బలహీనపరచబడతామంటే, మొట్టమొదటిగా అపవాది వలన మనము బలహీనపరచబడతాం. చెప్పండి, అపవాది వలన బలహీనపరచబడతాం. రెండవదిగా మనుష్యుల వలన మనము బలహీనపరచబడతాం. చెప్పండి, మనుష్యుల వలన బలహీనపరచబడతాం. మూడవదిగా పరిస్థితుల వలన బలహీనపరచబడతాం. స్తోత్రం, హల్లెలూయా. మొదటిది అపవాది, రెండోది మనుషులు, మూడోది పరిస్థితులు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మందసము ఫిలిష్తీయులు పట్టుకుపోయారని, ఇక మాకు విజయమే లేదని ఇశ్రాయేలీయులు కురిగిపోతూ ఉంటే, స్తోత్రం, హల్లెలూయా, ఆ ఫిలిష్తీయులతో దేవుడు మాట్లాడి వారికి అది క్షేమం కావాలని వారి వద్దకు, ఇశ్రాయేలు వద్దకు మందసమును ఆయన పంపించినాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, నీకు రావలసిన ఘనత, నీకు రావలసిన మంచి పేరు, నీకు రావలసిన మంచి ఖ్యాతి ఎవరి ఎదుట ఉన్నా నా దేవుడు అక్కడ ఆగనీయడు. నిన్ను చేరేంత వరకు, నిన్ను తాకేంత వరకు నా దేవుడు అక్కడ దాన్ని ఉంచనీయడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముచున్నావా? దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్న పెనిన్నను
పెనిన ఏం చేస్తుందంటే అన్నని ఎటు వెళ్ళినా కూడా బలహీనపరుస్తూ ఉండేది. ఏం చేసేదట? బలహీనపరుస్తూ ఉండేది. మొదటిగా అపవాది ఏమో మందసం తీసుకువెళ్తే ఇజ్రాయెల్ బలీలు అయిపోయారు, దేవుడు బలపరిచాడు. రెండవదిగా మనుషులు బలహీనపరిస్తే దేవుడు ఎట్లా బలపరుస్తాడని చెప్తాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎటు వెళ్ళినా, అన్న ఎక్కడికి వెళ్ళినా పెనినా, నువ్వు గొడ్రాలివి, నీకు ఏ శుభకారం తెలియదు, ఏ ఫంక్షన్ నువ్వు రావు, ఏ మంచితనం మీకు రాదు, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు నీ లోకాన్ని ఎవరు మెచ్చుకోరు, నువ్వు ఎలాంటి వేస్ట్, నువ్వు అని ఇది ఎన్ని రీతిలుగా నిందిస్తూ పొడుస్తూ గుచ్చి గుచ్చి మాటలు మాట్లాడుతుంటే దేనికి స్తోత్రం కలుగునుగాక. అన్న ఏమని తెలుసా అండి? అయ్యో నాన్న నాకు ఎటువంటి ఆధారం లేదే అని లేదండి. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నేరుగా వెళ్ళి సిలోహులో ఉన్న మందిరములో దేవుని మందసములో గడుపుతూ ఉంటే, దేవుని ఆత్మ అన్నను బలపరుస్తూ ఉంటే, ఆమె నోరును దేవుడు ముడతా ఉంటే, ఆమె నోటిలో దేవుడు నవ్వులుస్తూ ఉంటే, ఇక అవమానమే లేదని, అన్యాయం జరగదని, నా దేవుడు కూడా గొప్ప కార్యం జరిగిస్తారని విశ్వాసముతో ఇంటికి బయలుదేరుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వల్ల పెనినా మళ్ళీ గుచ్చి గుచ్చి మాట్లాడుతుంటే దానికి స్తోత్రం. అప్పటి వరకు ఏడ్చిన అన్న, అప్పటి వరకు దుఃఖించిన అన్న, అప్పటి వరకు కృపే అయినా ఎలా ఉండో తెలుసా అండి? దేనికి స్తోత్రం కలుగునుగాక. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సౌఖ్యమైన సంతోషం. అరే స్తోత్రం. పెనినకి ఆశ్చర్యం వేసింది. ఒక్క మాట అంటే ఏడ్చి ఏడ్చి కూర్చునేది, బయటికి రాకపోయేది, గదిలోనికి వెళ్ళేది, ఉపవాసం ఉండేది, నలిగిపోయేది. ఇప్పుడేంది ఇన్ని మాటలన్నా కూడా అసలు బలహీనపరచడం లేదు, ఎందుకు కురింగిపోవడం లేదు, ఎందుకు వేసారిపోవడం లేదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అన్నను దర్శించిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అన్న పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, అన్నకి సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్న దేనికి స్తోత్రం కలుగునుగాక. పెనిన చూస్తుంటేనే దేనికి స్తోత్రం. ప్రపంచాన్ని కదిలించిన గొప్ప దైవజనుడు కడుపులో ఎదుగుచున్నాడు, కడుపులో ఎదుగుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, పెనిన కన్నదానికంటే అన్న కన్న గర్భము దేనికి స్తోత్రం లోక రాజ్యాలను అభిషేకించిన గర్భముగా మార్చబడ్డది. నేను అంటున్నాను ప్రేమ దేని బిడ్డలారా, నువ్వు కోల్పోయిన ప్రతి పరిస్థితి నీ కొడుకుల ద్వారా దేవుడు నీకు నీ యొద్దకు నడిపించబోతున్నాడు. నీ కుమారుల ద్వారా నా దేవుడు నీకు నడిపించబోతున్నాడు. నీ కుమార్తెల ద్వారా దేవుడు నడిపించబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బలము తెచ్చుకోమంటున్నాడు దేవుడు. బలహీనురాలు కాకంటున్నాడు, విశ్వాసం కోల్పోకంటున్నాడు. నీ జీవితంలో దేవునికి సమయాన్ని ఇవ్వడం మానివేకంటున్నాడు, మందిరంలో గడపడం మానివేకంటున్నాడు, పాటలు పాడడం మానివేకంటున్నాడు, ఆరాధన చేయడం మానివేకంటున్నాడు. బలము తెచ్చుకో. ఎంత బలహీనపరుస్తున్నా నువ్వు బలహీనురాలు కాకు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయనని సీసెరాకు తెలువబడినప్పుడు 6:12 కన్నబడి పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చెప్పండి, నీకు తోడై ఉన్నాడు. దేనికి స్తోత్రం. చెప్పండి, పక్కకున్న వారితో చెప్పండి. యెహోవా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఉన్నవాడు, ఆమేన్, హల్లెలూయా, ఇంకెన్నడూ నీ విడిచిపెట్టని వాడు.
తల్లికుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ, అక్కకుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఆమేన్. హల్లెలూయా. ఎవరున్నారట నీతోని? అక్క చెల్లెల కంటే, అన్నదమ్ముల కంటే, కన్న తండ్రి కంటే, కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు నీతో ఉన్నాడు. మనుషులు మిడిచిన విడువని దేవుడు నీతో ఉన్నాడు. మనుషులు మరిచిన మరువని దేవుడు నీతో ఉన్నాడు. పరిస్థితులు నీతో తారుమారైనా మారని వాడు నీతో ఉన్నాడు. మార్చగలిగిన వాడు నీతో ఉన్నాడు. నువ్వు ధైర్యాన్ని కోల్పోకు, బలము తెచ్చుకో. ఆమేన్. హల్లెలూయా. బలహీనురాలు కాదు, నువ్వు బలవంతురాలువు. నా కుమారుడు నా కుమార్తె క్రీస్తునందు మీరు బలవంతులు కావాలి, ధైర్యవంతులు కావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దూత ప్రత్యక్షమై పరాక్రము గల బలాఢ్యుడు యెహోవా నీకు తోడైనాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేరుగా స్వాతంత్రం చెప్పని మాట. ఇన్ని రోజులు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినావు, ఎంత నన్ను నలగొట్టినావు, నా భర్తను చూపెట్టి, భార్యను చూపెట్టి, నా కొడుకులను చూపెట్టి, నా అత్తమామలను చూపెట్టి, అన్నదమ్ములను చూపెట్టి, వదలను చూపెట్టి ఎంత కృంగదీసినావు. ఈరోజు నేను అంటున్నాను, వారి ఎదుట నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. 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 నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నిన్ను బలపరిచే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను స్థిరపరిచే దేవుడితో మాట్లాడుతున్నాడు. నిన్ను నిలబెట్టే దేవుడితో మాట్లాడుతున్నాడు. నిన్ను కట్టుతున్న దేవుడితో మాట్లాడుతున్నాడు. నిన్ను సిద్ధపరిచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనతో ఉంచే నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టిన ఆ దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పాటి దాననయా నింతగా అడుగుతున్నారు అందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా. ఏమని? అయ్యా, మనుషుల కంటే ముందు మమ్మల్ని నువ్వు నిర్మించినావు కదా, మనుషుల కంటే ముందే మనం చేసినావు కదా, మనుషులందరికంటే మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నావు కదా, మరి మనుషులు ఏ పాటి వాడయ్యా? ఆ సంఘం ఏ పాటిదయ్యా? ఆ కుటుంబం ఏ పాటిదయ్యా? ఆ సేవకుడు ఏ పాటి వాడయ్యా? ఆ సేవకురాలు ఏ పాటిదయ్యా? ఆమె పాట పాడ ఏ పాటిదయ్యా? ఆమె చేసే ఆరాధన ఏ పాటిదయ్యా? ఆమె చెప్పే వాక్యం ఏ పాటిదయ్యా అని అడుగుతూ ఉంటే నా దేవుడు అంటున్నాడు, నాకంటే కొంచెం తక్కువ తప్ప నా అంత సమానుడు వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా అంత వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓసారి దావీదు విషయంలో అబ్షలోం తరుముతుంటే, దావీదు కొండల్లో, గుట్టలలో, సందులలో దాక్కుంటుంటే అబ్షలోం అనుకుంటున్నాడు, చూసినవా మా తండ్రి ఎట్లా భయపడుతున్నాడు, నన్ను నాకు చూసి ఎంత భయపడుతున్నాడో తెలుసా, నన్ను చూసి ఎంతగా జడిసిపోతున్నాడో తెలుసా అని అనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రితో ఉన్నవారు, అనుభవించిన వారు అక్కడ ఉన్నారు. అప్పుడు అబ్షలోముతో అంటున్నారు, అబ్షలోమా, నిన్ను బట్టియో, నీ ఖడ్గమును బట్టో, నీకు వెనకాలన్న బందిని బట్టియో భయపడడానికి నీ తండ్రి గుండె సామాన్యముండే గుండె కాదది. ఆ గుండె సింహం వంటి గుండె. ఎన్నో ఆపదలో, ఇరుకులలో, ఇబ్బందులలో కారు కట్టిన గుండె, బలమైన గుండెగా మార్చబడిన గుండె అది. అభిషేకించబడిన గుండె అది. ఏర్పరచుకున్న గుండె అది. ఇశ్రాయేలుల విజయ సూచికగా మార్చుకున్న గుండె అది. భయపడేవాడు కాదు నీ తండ్రి. ఒక్క క్షణం పట్టదు నిన్ను చంపవేయడానికి. స్తోత్రం. ఎందుకు తెలుసా అండి? దావీదులో దేవుని యొక్క బలమున్నది. దేవుడే ఆయనకు బలముగా మారి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృంగిపోయినప్పుడు మన దేవుడు ఏం చేస్తే తెలుసా అండి? బలపరుస్తూ ఉంటాడు. స్తోత్రం. ఒకసారి జపనే శాస్త్రి గారు, మీకు కొంతమంది ఐడియా ఉంటుంది,
ఆ దైవజనుడు కొత్తగా వచ్చిన సేవ పరిచర్యలో వాక్యం చెప్పడానికి ఇన్వైట్ చేసినప్పుడు, ఎవరైనా ఆహ్వానించినప్పుడు ఒక 30-40 రెఫరెన్స్ రాసుకున్న కూడా ఒక 10-15 నిమిషాలలో ప్రసంగం అయిపోయేదంట. 10-15 నిమిషాల ప్రసంగం అయిపోయేది. వచ్చిన సేవకులు, పిలుచుకున్న సేవకులు ఆయనను అవమానకరంగా చూసేదంట, అవమానకరంగా హేళనగా మాట్లాడేదంట. అప్పుడు ఈ దైవజనులు ఒక చెరువు గట్టున కూర్చొని ఒకటే మాట, తండ్రి వాడుకుంటే నన్ను వాడుకో, లేకపోతే నన్ను చంపవే. ఈ మనుషుల మధ్య నన్ను అవమానించకయ్యా, ఈ మనుషుల మధ్య నన్ను కృంగదీయకయ్యా. నీ చిత్తము నన్ను వాడుకోవాలని నువ్వు కోరుకుంటే, పిలుచుకుంటే నన్ను వాడుకో, లేకపోతే వదిలేయి నాయన. రాత్రంతా ఏడ్చాడంట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా నేను నిన్ను కని ఉన్నాను, తల్లి గర్భములో రూపింపగా పడకమును పిండముగా నువ్వు మారకముందే నిన్ను నేను నా సాధనముగా, నా పాత్రగా నేను ఎన్నుకొని కోరుకొని నిలబెట్టినాను. మరవగలనా? నేను విడిచిపెట్టగలనా? నెక్స్ట్ ప్రసంగం ఒకటి వచ్చింది. స్తోత్రం. ఈ 30-40 గంటే కాదు, ఒక 5 రాసుకుందామని 5 రెఫరెన్స్ రాసుకుంటే దేనికి స్తోత్రం 2 గంటలు అయిపోయినా కూడా ప్రసంగం పడవట్లేదు. విన్న వారందరూ కూడా ఎప్పుడైపోతుంది అని అనట్లేదు. ఓ రాబా బాబా రికా షందాదా రాబాస్య, దేవుని ఆత్మతో కదులుచున్నారు, మహిమతో నింపబడుతున్నారు, దేవుని బలంతో నింపబడుతున్నారు, ఆదరణ పొందుతున్నారు, సమాధానం పొందుతున్నారు, దేవుని కృపతో నింపబడిన మారుతున్నారు. ఆ ఉపదేశంలో దేవుని యొక్క ఆత్మ నడిపింపు బలముగా నడిపించబడుతున్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలపరిచింది మనుషుడా అండి? కాదండి. స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడ ఒక బలమైన అభిషేకం పనిచేస్తే ఆటంకాలు తొలగిపోతాయి, నడిపింపు బలంగా సాగుతుంది, అద్భుత కార్యములు జరుగుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నీతో యెహోవా ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు, నీతో సర్వశక్తిమంతుడు ఉన్నాడు, నీతో నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు ఉన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని? హల్లెలూయా. బలము తెచ్చుకుందాం ఈరోజు. దేవుని ఎరిగిన వారు, దానియేలు గ్రంథంలో దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసిరి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు దేవుని కొరకు నేను గొప్ప కార్యం చేయాలనుకుంటున్నవారు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని చేతిని పట్టుకొనును గాక, నీ చేతిని దేవుడు అభిషేకించును గాక, నీ నోటిని అభిషేకించును గాక, నీ మాటను దేవుని ఒక ఖడ్గవాక్యముగా మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం. బలపరిచే దేవుడు మన దేవుడు. అబ్రాహాం ఏమనుకున్నా తెలుసా అండి? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 85, 86 అయింది. స్తోత్రం. ఇంకా నాకు పిల్లలు కారులే, నాకు కారు. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి దేవుని దగ్గరికి వచ్చి, నాన్న ఎలియాజర్ని దీవించండి, నాన్న ఎలియాజర్ని దీవించండి. ఎలియాజర్ అంటే పని మనిషిని. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇట్లా చూస్తుండవచ్చు నాకు తెలిసి. స్తోత్రం. ఎలియాజర్ కాకపోతే ప్రభువా మరి ఇస్మాయిల్ అన్న దీవించయ్యా. స్తోత్రం. ఇస్మాయిల్ కూడా కాదా? ఇస్మాయిల్ కూడా కాదా నాన్న? మనకి ఎట్లా నా గర్భం వచ్చిన వారసుడు ఎవరున్నారయ్యా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు బలము తెచ్చుకో. మరుసటి ఏటి వరకు నీ గర్భం నుండి వచ్చుచున్న ఒక కుమారుడు, ఆ కుమారుడు ద్వారా అనేక కుమారులు నీకు ఫలముగా నేను ఇవ్వబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. బలహీనుగా మారిన పరిస్థితులన్నీ కూడా దేవుడు మాట ద్వారా బలము పొందుకొని 100 ఏళ్ల కాలంలో కూడా ఒక మంచి సుందరమైన అందగాడిని కలగలిగిన ఆమేన్ ఒక అదృష్టవంతుడు అబ్రహాముగా వెళ్ళిపోయాడు. ఆమేన్. 100%, 99% నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉంటే 1% ద్వారా దేవుడు నీకు మంచి విజయం ఇవ్వబోతున్నాడు.
ఇది నాకు జరగదు, నాకు రాదు, ఇది నా వల్ల కాదు నువ్వు అనుకొని వెనుకపోతున్నావు కదా, ఆ ఒక్క పరిస్థితి ద్వారా 100 దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు బలం తెచ్చుకో అంతే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుడారా, ఎప్పుడు మనం బలహీనమైతే అపవాది మనం ఇంకను బలహీనపరుస్తుంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పవలసిన ఒక ఆలోచన కానీ ఒక మంచి సన్నివేశం కానీ తెలుసా? నువ్వు ఏడుస్తావు ఇంటికి, అది ఇంకా అపవాదిని చూసి ఏకతాళి చేస్తూ ఉంటుంది. దానికి స్తోత్రం. ఇప్పటి నుండి నువ్వు నువ్వు బంద్ చేయి, ఏడవడం మానివేయి, నవ్వడం ప్రారంభించు. స్తోత్రం. హల్లెలూయా. నష్టపోతున్నా, కష్టంలో ఉన్నా, నలిగిపోయినా యోబు ఎలాగైతే నవ్వుతూ దేవుని స్తుతించాడో, నీవు కూడా ఈ రోజు నుండి నవ్వుతూ దేవునికి స్తోత్రం అని చెప్పు. ఏ పరిస్థితులు ఉన్నా దేవునికి స్తోత్రం, ఏ అవసరం ఉన్న దేవునికి స్తోత్రం, ఏ అక్కర్లో ఉన్న దేవునికి స్తోత్రం, ఏ అవసరతలో నాకు నేను కలిగి ఉన్నా కూడా నా దేవుడికే స్తోత్రం అని చెప్పగలుగు. తన మహిమ ఈశ్వరం చొప్పున నా దేవునికి నేను బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం. నేను త్వరగా ముగిస్తాను. ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను కొన్ని మాటలు రెఫరెన్స్ చదివి మనం ముగించుకుందాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న సర్కస్కి ఎంతమంది వెళ్ళారమ్మా? అయిపోయేంత వరకు ఉన్నారా? మధ్యలో వచ్చారా? స్తోత్రం. అయిపోయేంత వరకు ఉన్నారా? బా ఎన్ని చెప్తావా ఇంకా అన్నారా? అయిపోయింది. ఇప్పుడే అయిపోయినాయి. ఇప్పుడే స్తోత్రం. ఇంకోటి ఏ రాదు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మాత్రం ఈ అన్నతో వచ్చిన సిక్కే ఇది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగునుగా. నా దేవుడు వాక్యమందు మిమ్మల్ని బలపరచునుగాక, ఆత్మస్థితిలోని బలపరచునుగాక, ఆత్మ జీవితంలోని బలపరచునుగాక, సాక్ష్య విషయంలోని బలపరచునుగాక, ఆశీర్వాదంలోని బలపరచునుగాక, దీవెన చిత్తులోని నిన్ను బలపరచునుగాక, నీ గర్భఫలముల కూడా దేవుడు నిన్ను బలపరచునుగాక, నీ భూఫలముల విషయంలో దేవుడు నిన్ను బలపరచునుగాక, నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను బలపరచునుగాక, నీ వ్యాపారంలో దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా వరంగల్ ప్రాంతంలో, అంటే మీకు కూడా దగ్గర ఉంది, ఖమ్మం జిల్లా పాలవంచ గ్రామం. తెలుసా? ఖమ్మం జిల్లా పాలవంచ గ్రామం. అక్కడ ఒక దైవజనుడు బాబన్న గారని నక్సలైట్లో పనిచేసి దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన వాడు. దేనికి స్తోత్రం. ఆ దైవజనుడు కూడా సేవకు వెళ్తూ ఇంటిని తన పిల్లల్ని వదిలిపెట్టుకొని దేవుని పరిచయం కొరకు వెళ్ళేది, మీటింగ్లు పెట్టేది. అన్న పాడిన పాటలు నిజంగా ఇప్పటికీ ఎవరైనా మంచి డప్పు కొట్టే వాళ్ళు ఉంటే ఆ పాటలు పాడితే ఇంకా మనం దావీదు వలె అందరం మారిపోతాం. స్తోత్రం. అమ్మల్లారా ఓ అక్కల్లారా ఆ పాట వింటే స్తోత్రం ఎట్లా ఉద్యోగం వస్తుందో అన్న పాటలు వింటే కూడా అంత ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. ఎర్రజెండెరజెండె నీయలో ఎర్రెర్రని ఆ పాటలు పాడింది ఆయనే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు ఒక గ్రామానికి, ఒక ప్రదేశానికి మీటింగ్కి వెళితే మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది. రెండో రోజు ఇంకా వాక్యం చెప్తాము అనే సమయానికి అన్నగారికి ఒక వార్త వెళ్ళింది. ఆ వార్త ఏంటంటే, అన్న మీ ఇల్లు, మీ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ కూడా కాలి మైనం వలె కరిగిపోయినాయి అన్న, మీకు ఇంకే ఆధారం లేదు, మీ భార్య మీ పిల్లలు నడి రోడ్డు మీద నిలబడి ఉన్నారన్న అనే వార్త వెళ్ళింది. స్తోత్రం. నాకు ఇల్లు కాలిపోయింది, ఇంక నాకేం లేదమ్మా, నేను వాక్యం చెప్పా అని బైబిల్ పక్కన పెట్టలేదు. స్తోత్రం. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలనన్నాడు ఆయన. అద్భుతమైన ప్రసంగం చేసి, ఆమేన్, మూడవ రోజు కూడా ప్రసంగం చేసి, నాలుగో రోజు తన ఇంటికి వెళ్ళేసరికి అంతా కాలిపోయి బూడిదగా మారిపోయింది. అప్పుడు బలహీనమైపోయి, అయ్యా సేవకునిగా నాకే ఇట్లా ఇబ్బంది అయితే చూసే ప్రజలందరూ కూడా ఎగతాళి చేస్తారయ్యా, ఇంకెవ్వరికి చెప్పం,
నేను నా భార్య పిల్లలు ఇంకా ట్రైన్ కింద పడతాం నాయన, మేము చచ్చిపోతామని నిర్ణయం తీసుకున్నారు. ఏమి నువ్వు రెడీనా అంటే ఐఎమ్ రెడీ అన్నదంట వాళ్ళ భార్య. వాళ్ళ పిల్లకి చెప్పలేదు, ఇస్సాకెట్లా చెప్పలేదు, వాళ్ళ అమ్మాయి కూడా చెప్పలేదు. కానీ ఆ ట్రైన్ పట్టాల వెళ్ళకి వాళ్ళు వెళ్తున్న క్రమంలో ఆ ఒక డీసీఎం నుండవా ఒక డీసీఎం వస్తుందంట. ఓ బ్రదర్ ఒక నిమిషం ఆగండి అన్నారంట. అన్న తర్వాత ఈయనే అసలు ఎలాంటి ఆలోచన ఉండదు, మా దైవజనం ఎలాంటి ఆలోచన ఉంది, ఇంకా ఎందుకు ఇదన్న అంతా ఉన్నది. అట్లాంటి టైంలో అడ్డా చెప్తారు ఎవరన్నా. కానీ ప్రేమ కలిగి వీరికి ఏం అవసరం ఉండదు, వీరి అవసరం తీర్చని చచ్చిపోతా అనుకున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. బ్రదర్ చెప్పండి అన్న, ఇలా ఫలాని బాబాని ఇల్లు తెలుసా మీకు? తెలిసే. ఎందుకు? బాబాని ఇల్లు కాలిపోయిందంట కదా, వస్తువులన్నీ కాలిపోయినాడు కదా. దేవుడు మా యజమానితో మాట్లాడాడు, ఈ డీసెంబర్లో కూడా ఆ వస్తువులు ఉన్నాయి. ఓ రా బాబా శకలాదు రాబాస్య. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పోగొట్టుకున్నవి గిన్ని, వచ్చినవి ఇన్ని. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, అదే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, అదే దేవుడు నిన్ను తాకబోచున్నాడు, ఆ దేవుడు నిన్ను నిలబెట్టబోచున్నాడు. ఆమేన్. కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, బాధలో నుండి స్తోత్రం, బ్రతికించుటకును, నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలే, నీ తోడే లేకుండా నయ్యా, రాజా నీ సన్నిధిలో నుంటానయ్యా, మనసారా ఆరాధి బలం. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మంచిది, దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికున్న ప్రేమ సేవకులలో ఎక్కువ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. లైన్గా నేను రెఫరెన్స్ చదువుతాను, మీరు త్వరగా చదివితే మనం బల్లలకు వెళ్దాం. దేనికి స్తోత్రం. 84వ వచనం కీర్తన. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు. స్తోత్రం. ఏమన్నదండి అక్కడ? ఎవరి వలన బలం పొందాలి? స్తోత్రం, హల్లెలూయా. తిండి నీళ్ళ వల్ల వచ్చే బలం కాదు. ఎవరి వల్ల బలం పొందాలట? దేవుని. ఎందుకంటే మనుషుడు ఆహారం వల్ల కాదు, కానీ నీ నోట నుండి వచ్చుచున్న ప్రతి మాట మనుషుణ్ణి బ్రతికించును. ఆమేన్, హల్లెలూయా. దేవుని వలన బలం పొందిన వారు ధన్యులు. ప్రేజులా. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంచెం ఎందుకంటే ఇంత ఈజీగా ఉంటారు నాకు అర్థం కాదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు తెలిసి ఆ నాన్సక్కకు ఒకసారి ఉద్యోగం వస్తే నేనేం చెప్తాను తెలుసా? అక్క ఎట్లేదన్నా ప్లీజ్ అక్క, ఓ వారానికి ఒక 10,000 ఇవ్వండి అక్క, ఎందుకంటే 100 రూపాయలు హల్లెలూయా ఆమె నన్ను 100 రూపాయలు ఇస్తా అక్క అని చెప్తా. స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎప్పుడు బలం పొందుతాడో? మనము దేవుని కొరకు ఎదురు చూచేవారు, ప్రార్థనలో కనిపెట్టేవారు, విశ్వాసం కలిగి జీవించిన వారు, తన కృప కొరకు కనబెడుతూ ఆ జీవితం కూడా సమర్పించుకున్న వారు బలము పొందెదరు, ధైర్యం పొందెదరు, శక్తి పొందెదరు. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. 31 మళ్ళీ చదవండి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఎలా ఉన్నారండి? దేనికి స్తోత్రం. ఎలా ఉంటారండి? బలముతో ఉదయించు సూర్యుని వలె. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఎప్పుడు నీకు స్టార్టింగే ఉంటుంది కానీ అంతం ఉండదు, విజయమే ఉంటుంది కానీ అవమానం ఉండదు. నీకు రహస్యం చెప్తున్నాను, దేవుని కొరకు నువ్వు ఎదురు చూడు. ఆగిపోయిన ప్రతి పరిస్థితిలో నా దేవుడు మాట్లాడగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బలము కలిగి ఉదయించే సూర్యుని వలె ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడతారు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా వస్తుందట అండి? మీరు నమ్ముట వలన బలం పొందుదురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే బలహీనంగా మారిపోతామో, దేవుని సన్నిధిలో కనపెడతామో, దేవుడు మనకి ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూసుకొని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. త్వరగా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. స్తోత్రం. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆమేన్. బలం ఎప్పుడు వస్తుందట? యెహోవా కొరకు ఎదురు చూచువారు. స్తోత్రం, హల్లెలూయా. షడ్రక్ మేషకులు అబేద్నెగోలు అగ్నిగుండములు ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమేన్. బలం వచ్చింది, అగ్ని ఆరిపోయింది, దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆ దేశంలో గనవారిగా వారిని మార్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితిలో నలిగిపోతున్న నీవు, ఇంకా నాకు ఎటువంటి ఆధారం లేదని నువ్వు కృంగిపోకు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు. దేవుని ఎదుట గొప్ప కార్యములు ఆయన జరిగించునుగాక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బలహీన పడిన వారు దేవుడు వాడుకోడు కానీ బలపరిచి దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. బలహీనులు కాక మీరు బలవంతులై ఉండాలి. ఉదయించు సూర్యుని వలె మీరు ప్రకాశించాలి. స్తోత్రం. ఒక చిన్న మాట చెప్తాను, చిన్న మాట, ఉన్నమాట. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడు అని దేవుడు ఎందుకు ప్రత్యేకంగా రాయించో తెలుసా అండి? చంద్రునిలో ప్రకాశం ఉండదు. ఎంతమంది తెలుసా అండి ఇది? చంద్రులో ప్రకాశం ఉండదు. చంద్రుడు మరి కనబడతాడు కదా అంటే సూర్యుని వల్ల చంద్రుడు ప్రకాశంగా కనబడతాడు. స్తోత్రం. భూమి ప్రకాశించదు. సూర్యుని వెలుగు పొందుకున్న తర్వాతే భూమి ప్రకాశవంతంగా మారుతుంది. నేను అంటున్నాను, ఈ రెండింటికి వ్యత్యాసం చెప్తా. నీవు గనక బలముతో ఉదయించే సూర్యుని వలె నువ్వు ఉంటే నీ సంఘం, నీ కుటుంబం, నీ ప్రాంతం, నీ వెలుగు ద్వారా వారు బలం పొందుతారు. స్తోత్రం, హల్లెలూయా. నీ బలమే, నీ ఆశీర్వాదమే వారికి దీవెనగా నా దేవుడు మారుస్తాడండి. నమ్ముట వలన నమ్మువానికి సమస్తము సాధ్యం. నేను నమ్ముతున్నాను, నా దేవుడు నన్ను బలపరిచి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోమన్నాడు. అగ్ని మధ్యలో నడిచిన, జలముల మధ్య వెళ్ళినా కూడా ఏ అపాయం నా యొద్దకు. ఎందుకంటే నా దేవుని బలపరుస్తున్నాడు, నా దేవుని ధైర్యపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఏ విషయంలో మనుషుల వల్ల నువ్వు బలహీనపడ్డావా? పరిస్థితుల వల్ల బలహీనపడ్డావా? అపవాది వల్ల నువ్వు బలహీనపడ్డావా? ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకో. ప్రార్థనలో బలహీనమైపోయామేమో, విశ్వాసంలో బలహీనమైపోయాము, ఆత్మస్థితిలో బలహీనమైపోయామేమో. ఈరోజు బలం తెచ్చుకో. తిరిగి ప్రార్థన చేయి, తిరిగి విశ్వాసం ఉంచు, తిరిగి దేవునికి సమర్పించుకో. గొప్ప కారం ఎడల నా దేవుడు ఆకాశ తొమ్ములు విప్పి నీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ఒకసారి నిమిషం ప్రార్థన చేద్దాం. తండ్రి, నన్ను బలపరిచినందుకు వందనాలు.
నాయన ఇప్పటి వరకు నేను పరిస్థితులను బట్టి, అయ్యా మనుషులను బట్టి, అపవాది పెడుతున్న బలహీనతను బట్టి నేను బలహీనంగా మారిపోయాను ప్రభువా. నన్ను బలపరిచినందుకే స్తోత్రం, నన్ను ధైర్యపరిచినందుకే స్తోత్రం, నన్ను నిలబెట్టినందుకే స్తోత్రం, నన్ను తాకినందుకే స్తోత్రం. నాయనా నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడను యేసులో. నేను బలహీనుడుగానే కానీ నా దేవుడు బలవంతుడు. నేను బలహీనుడే కానీ నా దేవుడు గొప్పవాడు. నేను బలహీనుడే, నా దేవుడు సర్వశక్తిమంతుడు. నేను బలహీనుడే, నా దేవుడు అన్ని కార్యములు జరిగించడానికి ఆయన సమర్థుడు. నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన కొరకు ఎదురు చూడు. ఒకసారి నీ ఆత్మ తెరిచి ప్రార్థన చేయి. నీ కొరకు, దానిల కొరకు రాజ్యాంగం మార్చినట్లుగా, ఇశ్రాయేలీయుల కొరకు 120 దేశాల్లో శాసనాలు మార్చినట్లుగా నా దేవుడి కోసం ప్రతి పరిస్థితిని, ప్రతి ఫైలును నా దేవుడు మార్చునుగాక. మార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ వైపు తిరిగి ఉన్నాడు, బలము తెచ్చుకోమంటున్నాడు. అయ్యా ఎందుకు బలహీనపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నలిగిపోతున్నావు? నువ్వు నాకంటే కొంచెం తక్కువనివి, నాకంటే కొంచెం తక్కువనివి. నా అంత జ్ఞానం ఉన్నది, నా అంత బలం ఉన్నది, నా అంత వివేకం ఉన్నది, నా అంత గొప్ప చేయగలిగిన శక్తికార కార్యములు నువ్వు జరిగించగలవు. నీకు విషయం తెలుసా? నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యం చేయనన్నాడు ఆయన. నీకంటే, ఆయన కంటే గొప్ప కార్యం చేయగలిగిన శక్తి బలాన్ని నా దేవునికి అనుగ్రహించబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? ఈరోజు నన్ను అడుగు, దేవుని సన్నిధిని